యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. యూసీవీ ప్రేక్షకులందరికీ ఆరాధన టీవీ పక్షంగా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు బిందు. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచమంతా పెళ్లిబిక్కిన క్రిస్మస్ కోలాహలం, అందరిలోనూ ఆనందం. క్రొత్త ఆశలతో రానున్న నూతన సంవత్సరం స్వాగతించనున్న ప్రపంచం. మదర్ థెరిసాకు సెయింట్ గౌరవం, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న జనం. తెలంగాణలో కని విని ఎరగని రీతిలో క్రిస్మస్ సంబరం, ప్రముఖులకు సన్మానం. క్రైస్తవులకు గుంటూరులో భవనం, ఆంధ్ర సీఎం చేతుల మీదుగా ప్రారంభం. మానవాభివృద్ధిలో భారత్ది 130వ స్థానం, గతం కన్నా ఒక స్థానం మెరుగుపడ్డ వైనం. మనుష్యులకు నివాస యోగ్యంగా నూతన గ్రహం, భూమికి 14 కాంతి సంవత్సరాల దూరం. వివరాల్లోకి వెళ్తే 2015వ సంవత్సరం చిట్ట చివరి దినాల్లో మనమున్నాం. గడిచిన ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృపచేత మనందరినీ కాపాడి భద్రపరిచాడు. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరంలో సంతోషాలు, దుఃఖాలు, సమృద్ధి, పేదరికం, రోగం, ఆరోగ్యం, కష్టం, సుఖం, అన్ని రకాల పరిస్థితుల గుండా ప్రయాణించాం. ఎందరెందరో గతించిపోయారు. కానీ దేవుని మహాకృపచే ఆయన రెక్కల చాటున మనం క్షేమంగా ఉన్నాం. మరో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. రాబో సంవత్సరం ఎంతో దీవెనకరంగా, సంతోష సమాధానాలను సమృద్ధిగా మనకు అందించేదిగా ఉండాలని దేవదేవుణ్ణి ప్రార్థిద్దాం. సంవత్సరం మారుతున్నప్పుడల్లా, లేక మనం తేదీలు చెబుతున్నప్పుడల్లా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది మనకు గుర్తుకు వస్తుంది. ఇలా కాలంతో ముడిపడిన నిజదేవుడు క్రీస్తని మన మెల్లడలా చాటుదాం. రానున్న నూతన సంవత్సరాన్ని బట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఉత్కృష్ట పందాలో రమణీయంగా దేవుని మహిమపరిచే రీతిగా జరిగాయి. సర్వ మానవాళి రక్షణ కొరకు దేవుడే మానవునిగా అవతరించిన శుభఘట్టం ఈ క్రిస్మస్ కనుక లోకమంతా ఎంతో సంభ్రమానందాలతో ఈ వేడుకను జరుపుకుంది. రారండి 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 రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. మూగవాడు దేవుని పొగడు గుండు వెళ్ళాడు.
మరి నిజమైన క్రీస్తును అంగీకరించిన వారముగా ఉన్నాము, కొందరు అంగీకరించలేని వారుగా ఉన్నారు. సో ఈ విధముగా ఎవరైతే నామకార్థముగా ఇంకా దేవుని మందిరానికి వస్తూ పోతూ ఎవరైతే నామకార్థమైన జీవితంలో జీవిస్తూ ఉన్నవారు ఉన్నట్లయితే కాలము సమీపించి ఉండగా అనేకమైన సూచక క్రియలు జరుగుతుండగా దేవుడు త్వరలో రానయ్యున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ చెడ్డ దినము రాకమునిపే మనము తొందరపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. పేదలకు బహుమతులు అందించడం ద్వారా క్రీస్తు ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. పేదలకు అన్నదానం చేశారు. ఈ క్రిస్మస్ వేడుకతో ప్రపంచం మారుమ్రోగిపోయింది. సికింద్రాబాద్ YMCA ఆధ్వర్యంలో వందలాది మంది పేదలు, నిర్భాగ్యులకు దుస్తులు, దుప్పట్లు తదితరాలను పంచడం జరిగింది. బ్రదర్ రాబర్ట్ సూర్యప్రకాష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం పేదలకు మేలుకరంగా జరిగింది. కొంతమంది YMCA మెంబర్స్, కొంతమంది దాతలు, కొంతమంది కమిటీ మెంబర్స్ కొన్ని విషయాలలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక 100 బ్లాంకెట్స్, చలికాలం కదా పిల్లలకి 100 బ్లాంకెట్స్, ఒక 20-25 చిల్డ్రన్కి షూ, ఎందుకంటే వాళ్ళకి షూ లేవు, స్కూల్ పోవడం కానీ వేరే వాటికి ఫుడ్ వేర్ లేదంటే వారికి షూ, మరియు ప్రతి ఈ ఆర్ఫనేజ్ చిల్డ్రన్ కోసం ఒక 75 kgs ఆఫ్ రైస్, ఒక్కొక్క ఆర్ఫనేజ్కి ఒక 3 bags ఆఫ్ రైస్ మాకు వచ్చిన డొనేషన్స్లలో మీకు అందరికీ పంచిపెట్టాలని మేము కలుస్తున్నాం. అయితే అనేకులు మా మెంబర్స్ అయితేనేమి, డోనర్స్ అయితేనేమి, మెంబర్స్, స్టాఫ్, మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళంతా హెల్ప్ చేసి వాళ్ళు చేసిన దీనికి YMCA తరఫున వారికి మనం అందరం సపోర్ట్ కొడదాం. వారి గురించి మీకు డొనేషన్ పంచడానికి పేదల పాలిట పెన్నిధి, యేసు ప్రేమతత్వానికి నిలువెత్తు నిదర్శనం, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ తెరిసాకు 2016వ సంవత్సరంలో జరగబోయే ఓ ప్రత్యేక కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదాను ప్రకటించనున్నారు. అంటే ఇక నుండి మదర్ తెరిసా పేరును సెయింట్ మదర్ తెరిసాగా వ్యవహరించనున్నారు. అనాథలకు, వృద్ధులకు, రోగులకు, పేదలకు గణనీయమైన సేవలందించిన మదర్ తెరిసా పరిచర్య ప్రపంచానికే ఆదర్శం. తన సేవా పరిచర్యల ద్వారా మదర్ అనేకులకు మార్గదర్శిగా ఉండటమే కాక స్వచ్ఛంద సంస్థలకు దిశానిర్దేశం చేశారు. మదర్కు సెయింట్ హోదా ప్రకటించనున్న దృష్ట్యా ప్రపంచ క్రైస్తవ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. నరులకు నివాసయోగ్యమైంది భూగోళము అని యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సృష్టి ఆరంభం నుండి మానవ జాతి ఈ భూగోళంపై నివసిస్తుంది. అయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు ఈ ఆకాశము, భూమి గతించిపోయి క్రొత్త ఆకాశము, కొత్త భూమి, ప్రభుని 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం చూస్తాం. దీనికి దానికి పోల్చవచ్చో లేదో కానీ తాజాగా ఆస్ట్రేలియా ఖగోళ పరిశోధకులు మన సౌర వ్యవస్థకు ఆవల నివాసయోగ్యమైన ఒక గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమి నుండి కేవలం 14 కాంతి సంవత్సరాల దూరం మాత్రమే ఉండటం, దానిపై నీరు, ఇతర సదుపాయాలు భూగ్రహం మాదిరిగానే ఉండటంతో శాస్త్రజ్ఞుల్లో ఈ అంశం ఆసక్తి రేపుతోంది. The closest potentially habitable planet ever found has been spotted by Australian scientists, and it's just 14 light years away. Named Wolf 1061c, the newly discovered planet is located in the constellation of Eucus, and its star is the 35th closest star from Earth that we know about. The team behind the discovery says it's orbiting a red dwarf M-type star called Wolf 1061, alongside 2 other planets. All 3 are suspected to be rocky like Mars, rather than gaseous like Neptune. It is a particularly exciting find because all 3 planets are of low enough mass to be potentially rocky and have a solid surface, said lead researcher Duncan Wright. భారత్, పాకిస్తాన్ల మధ్య శాంతి చిగురించటం ప్రారంభించింది. ఉఫాలో ఇరు దేశాల ప్రధానుల భేటీ తరువాత పరిస్థితి కొంత అగమ్య గోచరంగా కనిపించిన ప్యారిస్ సదస్సు అనంతరం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ పర్యటన ఈ పరిస్థితిని చాలా వరకు శాంతియుత దిశగా మళ్లించాయి. రానున్న రోజుల్లో ఇరు దేశాలు ఒక నిబద్ధతతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే దిశగా
తీసుకునే నిర్ణయాలు కార్యరూపం దాలుస్తున్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయొద్దని తన మంత్రివర్గాన్ని ఆదేశించారు. గతంలో ఇలాంటి కామెంట్ల వల్లే సుహృద్భావ వాతావరణం సన్నగిల్లుతుండేది. ఏది ఏమైనప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు దేశవ్యాప్తంగా ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలు ఉగ్ర భావజాలాన్ని ప్రజల్లోనికి బలంగా తీసుకెళ్లేందుకు స్వంతంగా ఓ రేడియో స్టేషన్నే ప్రారంభించేశాయి. ఈ రేడియో స్టేషన్ ద్వారా యథేచ్ఛగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉగ్రవాద అనుకూల యువశక్తిని తమ వైపు మళ్లించుకుంటున్నారు. వాయిస్ ఆఫ్ ఖలీఫా పేరిట నడుపుతున్న ఈ రేడియో స్టేషన్లో ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల స్థానిక పాష్తా భాషలో కార్యక్రమాలను నిర్వహిస్తూ తీవ్ర పదజాలంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రోజురోజుకు బలపడుతున్న వీరిని అదుపు చేయటం ఎంతైనా అవసరం. ఏటా మానవాభివృద్ధి సూచికలైన ఆరోగ్యపరమైన జీవితం, విద్యా ప్రమాణాలు, మెరుగైన జీవన విధానం, జాతీయ తలసరి ఆదాయం, ఆయుర్దాయం తదితర అంశాల కొలమానాన్ని బట్టి ఆయా దేశాల మానవాభివృద్ధిని లెక్క కడతారు. 2014 సంవత్సరానికి గాను మానవాభివృద్ధిని గూర్చి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం UNDP విడుదల చేసిన ర్యాంకుల్లో భారతదేశం 130వ స్థానంలో ఉంది. 186 దేశాలకు లెక్కగట్టే ఈ అభివృద్ధి గణాంకాల్లో గత సంవత్సరం కన్నా 131వ స్థానం నుండి మెరుగుపడి 130వ స్థానానికి చేరింది. జాతీయ స్థూల తలసరి ఆదాయం 2013లో $5,180 ఉంటే అది $5,491 పెరిగింది. ఆయుర్దాయం స్వల్పంగా 68 ఏళ్లకు పెరిగింది. అయితే ప్రప్రథమ స్థానంలో నార్వే ఉండగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్లు తర్వాత స్థానాలను ఆక్రమించాయి. ఆగ్నేయ ఆసియాలో శిశు మరణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజా గణాంకాల ప్రకారం ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో రోజుకు 7,400 మంది శిశువులు మృత్యువాత పడుతున్నారు. గర్భంతో ఉన్న తల్లి పోషకాహారం తీసుకోకపోవడం, కాన్పు సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, శిశువు పుట్టిన తొలి రోజుల్లో పాటించాల్సిన నియమాలు ఉల్లంఘించడం తదితర కారణాల వల్ల ఈ అనూహ్య మరణాలు సంభవిస్తున్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, కొరియా, ఇండియా, మాల్దీవులు, మైనమార్, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు WHO తెలియజేసింది. ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం ద్వారా, వివాహ సమయంలోనే తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా, ప్రాథమిక వైద్యాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా, పోషకాహారాలు సవ్యంగా అందేటట్లు సదుపాయాలు కల్పించడం ద్వారా వీటిని అధిగమించవచ్చునని WHO డైరెక్టర్ పూనం కేత్రవాల్ సింగ్ తెలియజేస్తున్నారు. భారతదేశం నుండి అమెరికా వెళ్లి చదువుకునేందుకు ఆసక్తి చూపేవారు చాలా ఎక్కువ మందే ఉంటారు. ఈ మధ్య కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 20% పెరిగింది. ఈ ఏడాది జూలై నుండి నవంబర్ వరకు 1,80,000 మంది భారతీయ విద్యార్థులు వివిధ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ చేరినట్టు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే అమెరికా వెళ్లాలనుకునే వారికి గతంలోలాగా వీసా వెసులుబాటు లేకుండా పోతోంది. మరోపక్క ఐటీ కంపెనీలకు ఉద్యోగరీత్యా వెళ్లే వారికి అవసరమైన H-1B, L-1 వీసాలు మరింత భారం కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఫీజుకు మరో $2,000 అదనంగా భారం మోపేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ టెలిఫోన్ సంస్థ BSNL నూతన ఖాతాదారులను ఆకట్టుకునేందుకు గాను మొబైల్ కాల్ రేట్లను 80% వరకు తగ్గించింది. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ల పోటీని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులను ఆకర్షించే దిశగా BSNL ఈ ఆఫర్ని ప్రకటించింది. కొత్తగా కనెక్షన్ తీసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్లో కాల్ రేటు నిమిషానికి 10 పైసలు పడుతుంది. ఇది మొబైల్ పోర్టబిలిటీ వినియోగదారులకు కూడా వర్తిస్తుందని BSNL అధికారులు తెలియజేస్తున్నారు. రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ రాజారావు తెలగతోటిని బిషప్ ఆఫ్ ద డయాసిస్ ఆఫ్ విజయవాడగా నియమిస్తూ వాటికన్ సిటీ నుండి పోప్ ఫ్రాన్సిస్ ఉత్తర్వులు జారీ చేశారు.
బిషప్ రాజారావు 1980 నుండి వివిధ హోదాల్లో తన సేవలు అందించి పరిచర్యలో ముందుకు కొనసాగారు. ప్రస్తుతం బెంగళూరు ప్రొవిన్షియల్ ఆఫీస్ కాంగ్రిగేషన్ మౌంట్ ఫోర్డ్ మిషనరీస్లో సేవలందిస్తున్నారు. వీరి నియామకం పట్ల కేథలిక్ సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో డిసెంబర్ 20న హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున క్రిస్మస్ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి క్రిస్మస్ బహుమతులను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిపై తనకు పూర్తి అవగాహన ఉందని, కోడ్ కారణంగా హామీలు ఇవ్వలేకున్నా వాటన్నిటినీ నెరవేర్చడానికి సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని ఆయన అన్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. తప్పకుండా క్రైస్తవ సోదరులకు ఉన్న సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. నేను కూడా కొన్ని అనౌన్స్ చేయాలని అనుకున్నాను. కానీ మన దేశ పరిస్థితులు మీకు తెలుసు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు ఉన్నాయి. నేను ఏదైనా చెప్తే ఇమీడియట్గా తెల్లారి నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ వచ్చే పరిస్థితి. సమస్యలు నాకు తెలుసు, నేను వాటిని ప్రకటించను, కానీ చెప్తాను. సమస్యలు నాకు తెలుసు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జెరూసలేం పోవడానికి అందరికీ ఆర్థిక స్తోమత సరిపోదు. దాన్ని బాగా పెంపొందించి ఎక్కువ మంది సోదరులు జెరూసలేం జరిగించేటువంటిది కావాలని కోరారు. ప్రభుత్వం దాన్ని తప్పకుండా సౌహృదయంతో పరిశీలిస్తుందని సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సిమెట్రీస్ ఏవైతే సమాధులు పెట్టుకునేటువంటి ప్లేసెస్ ఉంటాయో అంతటా కూడా అవన్నీ నిండిపోయి ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటి కోసం తప్పకుండా ప్రభుత్వ స్థలాల్ని అన్ని పట్టణాలలో, అన్ని జిల్లాలలో, హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరినారు. ప్రభుత్వ భూమి ఉంటే సంతోషం, లేకపోతే గవర్నమెంట్ భూమి కొనుగోలు చేసైనా సరే ఆ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ ముద్దు బిడ్డలందరినీ కూడా ఆ జీసస్, ఆ భగవంతుడు కరుణించి దీవించి మీ జీవితాలలో, మీ బతుకులలో సుఖాన్ని, శాంతిని ప్రసాదించాలని, మీరందరూ ఆత్మగౌరవంతో గొప్పగా సంతోషంగా జీవించాలని మరొక్కసారి హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా కొందరు క్రైస్తవ విశిష్ట వ్యక్తులకు గౌరవ పురస్కారాలను అందించారు. సామాజిక సేవా రంగంలో సిస్టర్ నిర్మల, వైద్య రంగంలో సిస్టర్ సుశీల, విద్యారంగం నుండి బ్రదర్ విమల్ కుమార్, వైకల్య బాలల సేవలో బ్రదర్ సిబి జోసెఫ్, క్రైస్తవ జానపద సాహిత్యంలో బ్రదర్ మార్క్స్, సంగీత విభాగంలో డాక్టర్ వికే హెన్రీ. He has championed the cause of Christian music for the last 4 years. He has trained good number of lyricists, singers to grow up under his composed guidance and patronage. In the year 97, he has led a choir with a repertoire of 100 singers drawn from all Protestant churches in the Twin Cities. Shri Uttala Krupaya Henry is awarded an award of ₹50,000, a citation and a shawl. క్రైస్తవ సాహిత్యంలో బ్రదర్ బాబురావులకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ఇచ్చి సత్కరించింది. వీటన్నిటిని బట్టి క్రైస్తవ సమాజం పక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రికి మనఃపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా 10 కోట్ల రూపాయల వ్యయంతో గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులోని జేకేసీ కళాశాల రోడ్లో డిసెంబర్ 23న క్రైస్తవ భవన శంకుస్థాపన కార్యక్రమం ఎంతో ఘనంగా రాష్ట్ర క్రైస్తవ పెద్దల సమక్షంలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగగా మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథరెడ్డి, మరికొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంలో ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఇవి కాపాడే బాధ్యత మత పెద్దలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా
ప్రభుత్వం మీకు అండగా ఉంటాం. మీ యొక్క మెషినరీలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి లేనిపోని సమస్యలు క్రియేట్ చేయం. కానీ మీ అందరి సహకారంతో ఆ ఆస్తుల్ని కాపాడాలంటే ఏం చేయాలనో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి మీ అందరి ఆస్తులు కాపాడే విధంగా, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కాపాడే విధంగా ఏం చేయమంటే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఎస్సీ స్టేటస్ ఉండేట్టుగా మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. తప్పకుండా దీనికోసం ప్రయత్నం చేస్తాం, అన్ని విధాలా సహకరిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డిసెంబర్ 21న హైదరాబాద్ వనస్థలిపురంలోని బిమ్మిడి లలితా గార్డెన్స్ లో మూసారంబాగ్ జీసస్ కాల్ సంస్థ నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగింది. ముసారంబాగ్ జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ మేనేజర్ బ్రదర్ ఐజక్ రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రదర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో హాజరైన విశ్వాసులను మంత్రముగ్ధులను చేశారు. సంగీతమయమైన ఈ క్రిస్మస్ కార్యక్రమం హాజరైన జనులందరికీ ఎంతో దీవెనకరంగా పరిణమిల్లింది. విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 15న జియాన్ బైబిల్ చాపెల్ గుణదలలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుక దేవుని మహిమార్థమై బహుఘనంగా జరిగాయి. విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ దండల దేవసహాయం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రదర్ అబ్రహాం దైవవర్తమానాన్ని అందించగా బిషప్ పి స్పర్జన్ రాజ్, బిషప్ జి రక్షణానందం, బిషప్ టి జాన్ విక్టర్, పాస్టర్ పాల్ రామబ్రహ్మం, రెవరెండ్ నోయల్ శామ్యుయల్ పాల్గొన్నారు. వేలాది మంది విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమం రెవరెండ్ డాక్టర్ మణిలాల్, పాస్టర్ సురేష్ కుమార్, పాస్టర్ కృపారావు, రెవరెండ్ రవికాంత్, రెవరెండ్ డాక్టర్ రవికుమార్, పాస్టర్ బి రాజు, రెవరెండ్ జయకుమార్ తదితరుల పర్యవేక్షణలో జరిగింది. సికింద్రాబాద్ తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్లో డిసెంబర్ 22న విమెన్స్ అండ్ చిల్డ్రన్ క్రిస్మస్ మరియు క్యాండిల్ సర్వీస్ ఎంతో వేడుకగా జరిగింది. రెవరెండ్ మార్తా మోజెస్ దైవవర్తమానాన్ని అందించగా స్త్రీలు, పిల్లలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో విశ్వాసులను అలరించారు. సిస్టర్ స్వర్ణ మెహతా, సిస్టర్ స్నేహలత, సిస్టర్ గ్రేస్ సాల్మన్ తదితరులు నేతృత్వంలో దేవునికి మహిమకరంగా కార్యక్రమం ఆశాంతం ఆహ్లాదకరంగా జరిగింది. కేక్ కటింగ్, పేదలకు దుస్తుల పంపిణీలతో కార్యక్రమం ముగిసింది.
యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచమంతా పెళ్లిబిక్కిన క్రిస్మస్ కోలాహలం, అందరిలోనూ ఆనందం. కొత్త ఆశలతో రానున్న నూతన సంవత్సరం స్వాగతించనున్న ప్రపంచం. మదర్ థెరిసాకు సెయింట్ గౌరవం, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న జనం. తెలంగాణలో కని విని ఎరగని రీతిలో క్రిస్మస్ సంబరం, ప్రముఖులకు సన్మానం. క్రైస్తవులకు గుంటూరులో భవనం, ఆంధ్ర సీఎం చేతుల మీదుగా ప్రారంభం. మానవాభివృద్ధిలో భారత్ది 130వ స్థానం, గతం కన్నా ఒక స్థానం మెరుగుపడ్డ వైనం. మనుష్యులకు నివాస యోగ్యంగా నూతన గ్రహం, భూమికి 14 కాంతి సంవత్సరాల దూరం. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియచేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanatv.com లేదా రాజేష్ తాతపూడితో 7702777797 నంబర్లో కానీ బి రమేష్ బాబుతో 9000774892 నంబర్లో కానీ మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.